నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తికి అనంత రూపాలు. సర్వశక్తిమయైన జగదీశ్వరి పలు స్వరూపాలలో వ్యక్తమైంది. ముగురమ్మల మూలపుటమ్మగా పరాత్పరి తన లీలా విన్యాసాల్ని ప్రకటిస్తోంది. ఆ అనంత లీలా స్వరూపిణి రూప సంవిధానంలోనిదే శ్రీ దానేశ్వరీదేవి రూపం. సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, పంటల దేవతగా దానేశ్వరీదేవిని ఆరాధిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామంలో నెలకొన్న ఈ ప్రసిద్ధ సన్నిధానం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. గ్రామ దేవతల ఆరాధనం మన ఆర్ష సంస్కృతిలో ప్రధాన భాగం. కొన్ని ప్రాంతాలలో గ్రామ, ప్రాంతీయ దేవతల ఆరాధనలు జానపదుల సంప్రదాయంలో కొనసాగుతాయి. అయితే దువ్వలోని దానేశ్వరీదేవి సన్నిధిలో మాత్రం శిష్ట సంప్రదాయంలో పూజా సంవిధానాన్ని నిర్వహిస్తారు. సస్యాధిష్టాన దేవతగా దానేశ్వరిని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆరాధించుకుంటున్నారు. చిదంబరీ కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య త్రిశూలధారిణి నమామి దుర్గాంబికా పాదపంకజం. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా కోనసీమ వర్ధిల్లుతోంది. ప్రకృతి చిలకాకుపచ్చ చీర ధరించి హొయలుపోతే అది కోనసీమగా ప్రకటితమవుతుంది. అలాంటి కోనసీమలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వ గ్రామంలో దానేశ్వరీదేవి ఆలయం విలసిల్లుతోంది. ఈ దువ్వ గ్రామంలో పచ్చటి వరి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల సౌందర్యాతిశయం మధ్య దానేశ్వరీదేవి ఆలయం ఓ విశిష్ట పుణ్యస్థలిగా విలసిల్లుతోంది. చుట్టూ ఆకుపచ్చ రంగు పులిమినట్టుగా పంట పొలాలు, మధ్యలో వర్ణరంజితమైన కట్టడాలతో దానేశ్వరీదేవి ఆలయం నేత్రపర్వం చేస్తుంది. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత అన్నట్టుగా దానేశ్వరీ మాత తన చల్లని దీవెనలతో భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తోంది. ఆలయ గోపురం, ప్రాకారం పలు వర్ణాలతో శోభస్కరంగా ఉంటుంది. ఆలయ ప్రాకార మంటపంపై అమ్మవారి వివిధ అవతార స్వరూపాలు వ్యక్తమవుతాయి. కోనేటి మధ్యలో వ్యత్యస్త పాదారవిందుడైన శ్రీకృష్ణ భగవానుని వర్ణరంజిత దివ్యమంగళ విగ్రహం కనువిందు చేస్తుంటుంది. భక్తులు ఆలయ ప్రదక్షిణల అనంతరం ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు.
గ్రామం పౌరాణికంగా ఎంతో సుప్రసిద్ధమైనది. దూర్వాస మహాముని తపోభూమిగా దువ్వ విఖ్యాతిగాంచింది. అందుకే దీనిని దూర్వాసపురిగా వ్యవహరించేవారు. దూర్వాస పదం దూర్వగా కాలక్రమంలో అదే దువ్వ అయిందనేది కథనం. ఈ ప్రాంతంలోనే దూర్వాస మహాముని నిర్వహించిన యజ్ఞంలోని గుండంలో నుంచి ఓ అవ్యక్త శక్తి ఆవిర్భవించిందని స్థల పురాణం. ఆ శక్తి రూపేణ దానేశ్వరిగా ఇక్కడ కొలువుదీరిందని చెబుతారు. దానేశ్వరి అసలు నామం ధాన్యేశ్వరిగా సంభావన చేస్తారు. కాలక్రమంలో ధాన్యేశ్వరి దానేశ్వరి అయిందని చెబుతారు. గర్భాలయంలో ఆశ్రిత కల్పవల్లి అయిన దానేశ్వరి ధాన్యేశ్వరిగా, నిత్యాన్న దానేశ్వరిగా కొలువుదీరి ఉంటుంది. ముగ్గురమ్మలకి మంగళ నీరాజనాల్ని సమర్పించే తరుణంలో 3 శక్తులు మహా సౌందర్యమయంగా తేజరిల్లుతుంటాయి. చెట్టును, పుట్టను, కొండను, వాగును, వంకను, నదీనదాల్ని దేవతలుగా ఆరాధించే ఘనమైన సంప్రదాయం మనది. ప్రకృతి అంతా పరమ చైతన్య స్వరూపంగా శక్తిమయంగా ఆరాధించే సంస్కృతి మనది. ఈ ఆచారం దువ్వలోని దానేశ్వరీదేవి సన్నిధికి కూడా వర్తిస్తుంది. 1967వ సంవత్సరానికి ముందు ఇప్పుడున్న ఆలయ ప్రదేశంలో ఓ వృక్షాన్ని దానేశ్వరిగా ఆరాధించేవారు. వనదేవతగా దానమ్మను ఆరాధించేవారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆ వృక్షం కూలిపోవడంతో అదే స్థానంలో అమ్మవారి అత్యావతారమూర్తిని ప్రతిష్ఠించారు. దువ్వలో నెలకొన్న దానేశ్వరీదేవికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా అసంఖ్యాకంగా భక్తులు ఇచ్చేస్తారు. కాపాడి మమ్మేలు అమ్మోరమ్మ, కరుణించి మము బ్రోవు దానేశ్వరమ్మ అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తే చాలు, నేనున్నానంటూ ఆ అమ్మ అండగా ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పంటలిచ్చే తల్లిగా, వరాల సిరుల కల్పవల్లిగా, సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా ఈ దానేశ్వరి భక్తుల మొరల్ని ఆలకిస్తోంది. వైశాఖ మాసంలోని శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పంచాహినికంగా దువ్వలోని దానేశ్వరీదేవికి వార్షిక బ్రహ్మోత్సవాల్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంలో అమ్మవారిని దశవిధ రూపాలలో అలంకరణ చేస్తారు. గర్భాలయంలో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా వర్ధిల్లుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతాంగం దానేశ్వరిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఇలవేల్పుగా, ఇంటి దైవంగా కొలుచుకుంటారు. వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో ప్రధానంగా రైతులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. తమకు పండిన పంటలో కొంత భాగాన్ని అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించుకుంటారు. అటు జానపదుల ఇలవేల్పుగా, ఇటు శిష్ట సంప్రదాయాన్ని పాటించే వారికి ఆరాధ్య దేవతగా దానేశ్వరీదేవి విఖ్యాతి చెందింది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న చందంగా దానేశ్వరీదేవి దివ్య సన్నిధి అలరారుతోంది. ఏలూరు నుండి తణుకు వెళ్లే మార్గమధ్యంలో తణుకుకు 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే దువ్వ గ్రామం ఉంది. ఏ జగత్కారక శక్తి ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తుంది? ఎవరు ఈ జగన్నాటకాన్ని నిర్వహిస్తున్నారు? ఏ దివ్యశక్తి గ్రహ గతుల్ని నిర్దేశిస్తున్నాయి? ఏ మహత్తర శక్తి దివారాత్రాల్ని నడిపిస్తోంది? ఎవరు ఈ కాలచక్రాన్ని వెంట ఉండి ముందుకు కొనసాగిస్తున్నారు? ఇంకెవరు? ఆ జగన్మాత, ఆది పరాశక్తి, అఖిలాండేశ్వరి. రూపాలెన్నైనా
అమేయమైన, అఖండమైన, అతులితమైన, అవిరళమైన ఆ అమ్మ శక్తి చైతన్యం ఒక్కటే. ఆ శక్తిదాయినికి వందనాల్ని సమర్పిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.